వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని చింతలపూడి నగర పంచాయతీలోని నాగిరెడ్డిగూడెం, NVN కాలనీ, సమ్మెటవారిగూడెం, బోయగూడెం గ్రామాలలో చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంభం విజయరాజు నియోజకవర్గంలోని అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నీరజ, లలితా కుమారి, ఎంపీపీ రాంబాబు, చల్లా బత్తుల శ్రీను, పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, నిమ్మగడ్డ దుర్గారావు, మిరియాల దిలీప్, రామారాజు, నాయక్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరికీ, ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలు ఎంపీ గారు, జడ్పీటీసీ గారు, శ్రీను గారు, ముఖ్యంగా మా వదిలే కుమారి గారికి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, మిగిలిన కార్యకర్తలందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ముందుగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన నన్ను ఆశీర్వదించి మీ మధ్యకు సమన్వయకర్తగా పంపినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలాగే నేను ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చాను. నేను చింతలపూడికి స్థానికుడిని. ఎందుకంటే చింతలపూడి అనేది నా సొంత ఊరు. మా నాన్నగారు మట్టంగూడు. చింతలపూడిలో కొవ్వూరుగూడలో సర్వేశ్వరరావు గారని, ఖమ్మం సర్వేశ్వరరావు గారని మా పెద్దనాన్నగారు అబ్బాయి ఉండేవాడు. నేను 5 ఏళ్ళప్పుడే చింతలపూడికి రావడం వెళ్ళడం జరిగింది. పాచంద్రపూడిలో మా మేనత్త భక్తులు సుబ్బయ్యకి ఇచ్చారు పాచంద్రపూడి. సో చింతలపూడి, కట్టలగూడలో, బోయగూడలో అందరూ చుట్టాలు ఉన్నారు. స్థానికుడు నేను. మారుమూడి కాంతారావు, అలాగే ఈ వదిన గారు వాళ్ళ హస్బెండ్ మేము అప్పుడు మారుమూడి కాంతారావు పెళ్లికి కూడా నేను వచ్చాను. అంటే ఇక నేను చింతలపూడితో మారుమూడి కాంతారావు పెళ్లికి కూడా నేను ఇక్కడ ఉన్నాను. అంటే చింతలపూడితో నాకు ఉన్న అనుబంధం. ఇలాగా కలగుర్తు నాగేశ్వరరావు పెళ్లికి వీళ్ళతో ఉండేవాడిని ఎక్కువ. అంటే నా స్నేహితులుగా ఉండేవాళ్ళు, నా బంధువులు ఉన్నారు. ఏ చిన్న పనులు వచ్చేవాడిని. అలాగే మా అన్నయ్య ఫ్రెండ్ కాడవరాజు గారు, ఆ కుటుంబం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమందరం. అంటే అత్యంత ఆప్తులుగా ఉండేవాడు వీళ్ళందరితో. సో చింతలపూడి నాకు సొంత ఊరి కింద లెక్క. నేను ఒకటే, నేను ఒక ఆర్టీఓగా పనిచేస్తున్నాను, బ్రేక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తాను, ఆర్టీఓగా పనిచేస్తున్నాను. ఇంకా నాకు సర్వీస్ ఉంది, సంవత్సరాల కాలం సర్వీస్ ఉంది. సర్వీస్ని వదిలేశాను. సర్వీస్ని త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగా, అవకాశం ఉంటే నాకు ఇవ్వండి అని. ఎందుకు అడిగానంటే నా నియోజకవర్గానికి ఏమన్నా సేవ చేద్దాం, ఒక మంచి పనులు చేద్దాం, మంచి పేరు తెచ్చుకుందామనే తప్ప నాకు ఇంకా వేరే ఏ స్వార్థమో లేదు. కాబట్టి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. ఇంకొక స్టెప్ ఉంది, అది మీరే వారే. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, పైన దేవుడు, ముందున్న ప్రజలే నాకు మేలు చేసి దీవించాలని. అలా ఇప్పుడు దేవుడు నాకు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చారు. మీరు నన్ను దీవించి మీరు ఓట్లేసి అసెంబ్లీకి పంపిస్తే నేను ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ మనసు పెట్టి తీసివేస్తాను. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను. ముఖ్యంగా కార్యకర్తలు అందరినీ కలుపుకొని వాళ్ళకి అండదండగా ఉండి
పార్టీకి అంత మంచి చేయాలో అంత మంచి చేస్తాను. ఇది నా పర్సనల్ పేరు. ఇక